హాయ్ అందరికీ. ఈరోజైతే నేను మిల్లెట్స్ దోశ వేస్తున్నాను. ఫస్ట్ అయితే పేనం పెట్టి కట్ చేసిన ఆనియన్తో గిరగిరా తిప్పాలి, లేదంటే దోశ మొత్తం పేనంకే అతుక్కుంటుంది. ఎందుకంటే మిల్లెట్స్లో థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఒక స్పూన్ తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశ పిండిని వేయాలి. వేసి తర్వాత గిరగిర తిప్పాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి. అప్పుడే దోశ క్రంచీగా ఉంటుంది. 2 సైడ్స్ కాల్చుకోవాలి. తర్వాత టిఫిన్ ప్లేట్ తీసుకొని ఒక సైడ్ పప్పుచారు, ఇంకో సైడ్ పల్లి చట్నీ వేసుకొని ఇక తింటే ఉంటుంది చూడండి, అసలు సూపర్. మార్నింగ్ అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. మా పాప అయితే రాగి జావా, జొన్న గడక చూస్తేనే వద్దు అంటుంది. అలాంటిది వాటితోనే చేసిన దోశలు అంటే చాలా ఇష్టంగా తింటుంది. మీకు కూడా తినాలని అనిపిస్తుంది కదా. మేకింగ్ ప్రాసెస్, ఇంగ్రీడియంట్స్ అనేవి ఏంటిదో తెలుసుకోవాలని అనుకుంటే కామెంట్ చేయండి. నేను మీ వంశిక.